అధ్యక్షత వహిస్తున్నటువంటి కరుణాకర్ అన్నగారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, నా ముందు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. డీలిమిటేషన్ అంటే డి ఆ లిమిటేషన్ మీద ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక నెంబర్ గేమ్ అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయంతో ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజాస్వామ్యము అని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయం ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. ప్రజల కోసం పనిచేసేదే ప్రభుత్వం అయితే, ప్రజలే దేవుళ్ళుగా, ప్రజలే మాకు అల్టిమేటం అని చెప్పి ఒకనాడు మాట్లాడే రాజకీయ నాయకులు ఈరోజు లేరు. మరి ఈ డీలిమిటేషన్ గురించి కూడా స్టార్టింగ్ 1950, తర్వాత 60, తర్వాత 70 అక్కడి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. మళ్ళీ 1923 నుంచి కూడా ఒక అంశాల మీద మాట్లాడుకుంటూ వచ్చారు. కొన్ని రాష్ట్రాలు, 14 రాష్ట్రాలు, మిగతావి సంస్థానాలు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలోకి వచ్చేసరికి ఆవిడ ఒక 50 సంవత్సరాల క్రితమే ఈ డీలిమిటేషన్ అనే దాన్ని ఉపయోగించితే నార్త్ సౌత్ మధ్య లోపల చాలా గందరగోళం, వ్యత్యాసం వస్తుంది అనేది ఆమె ముందుగానే గమనించి ఫ్రీజ్ చేశారు ఆవిడ. ఈ పునర్విభజన అనేదాన్ని ఫ్రీజ్ చేశారు. తర్వాత మనం చాలాసార్లు మాట్లాడుకునే వాజ్పేయి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన కూడా ఈ దాన్ని మళ్ళీ ఒక ఫ్రీజ్ చేసేసారు. ఆయన కూడా మళ్ళీ దీని జోలికి వెళ్ళలేదు. అరుణ్ జైట్లీ గారు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఫ్రీజ్ చేస్తేనే నార్త్ సౌత్ మధ్యలో తారతమ్యాలు రావు, వ్యత్యాసం రాదు అని చెప్పేసి ఫ్రీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు. బీజేపీ, మోడీ, అమిత్ షా ఇద్దరు ద్వయంలో నడిచే ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే, వాళ్ళకి ఏదైతే లాభం జరుగుతుందో, వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఎక్కడైతే వాళ్ళ పార్టీకి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ మాత్రమే అట్లాంటి బిల్లులను మాత్రమే ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు. మరి రాజీవ్ గాంధీ మొదలుపెట్టిన మహిళా బిల్లు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల లోపల కూడా ఒక సభలో ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నాక ఈ 10 సంవత్సరాలు దాన్ని జోలికి వెళ్లకుండా రీసెంట్ ఎలక్షన్స్ ముందు మహిళా బిల్లు గురించి మాట్లాడుతూ, ఇప్పుడు కాదు మొత్తం జనగణన అయిన తర్వాత డీలిమిటేషన్ తోటి లింకు పెట్టి అక్కడి వరకు సాగనంపిన వాళ్ళు ఈరోజు సడన్గా 3 రోజుల పార్లమెంటు సమావేశాలు పెట్టి మహిళా బిల్లు గురించి డీలిమిటేషన్ దాన్ని విడగొట్టి ఈరోజు మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. ఎందుకోసం? రాష్ట్రాల యొక్క ఎలక్షన్లు ఒకటి, రెండోది మహిళలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు మహిళా బిల్లు ఎందుకోసం కావాలి, దేనికోసం కావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికత అనే అంశాల మీద మాట్లాడుతున్నప్పుడు ఆనాడు ఒకరోజు శరద్ యాదవ్ గారు కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు మహిళా బిల్లును అడ్డుకోవడం జరిగింది. 94 నుంచి ఉన్న మహిళా బిల్లు అడ్డుకున్నారు వాళ్ళు. ఎందుకు? మీ బాబ్డీ హెయిర్ మహిళలు నిలబడితే గెలిచేటువంటి మహిళా బిల్లు మాకొద్దు, నేత చీర కట్టుకున్న మా మహిళలు, ఓబీసీ మహిళలు, మా ఎస్సీ ఎస్టీ మహిళలు, మా బీసీ మహిళలు వీళ్ళంతా కూడా రిజర్వేషన్ ఉంటేనే మా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఓబీసీకి సబ్ కోటా ఇవ్వాల్సిందే, కేటాయించాల్సిందే అని చెప్పేసి అంటే ఆ బిల్లు వీగిపోయింది. మరి ఈరోజు ఓబీసీ కోటా లేకుండా మహిళా బిల్లు తీసుకొస్తే ఆ బిల్లు మాకేం అవసరం? మాకేం అత్యంత అవసరం? అవసరమే లేదు మాకు. అసలు సాధికారిత అనేది పరిపూర్ణంగా అన్ని వర్గాలకు సమానంగా జరగాలి. ఈరోజు ఎలక్షన్ అనేది కోట్లు కోట్లు, 100 కోట్లు దాటిపోతే ఒక సామాన్య మహిళ, ఒక నిజాయితీ గల మహిళ ఈరోజు నిలబడిగే పరిస్థితులు ఉందా? ఉదాహరణకు జనాభా నియంత్రణ చేసుకోండి అని ఒక మంచి సూచన చెప్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ అమలు చేశాయి. అమలు చేసినందుకు ఏమైంది? ఈరోజు మంచి పని చేసినందుకు, మంచి పనిని పద్ధతిని ఫాలో చేసినందుకు, మన జనాభా తక్కువలో ఉన్నందుకు, ఈరోజు ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నందుకు వాళ్ళు నియంత్రణ చేయకపోవడంతో ఈ నెంబర్ గేమ్ లోపల రేపటి రోజు మన పరిస్థితి ఏంది?
రేపటి రోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీల అవసరము పడదు. ఈ డీలిమిటేషన్ కానీ వీళ్ళు అనుకున్న పద్ధతిలో కొనసాగితే, ఈ బిల్లు కానీ వస్తే రేపటి రోజు దక్షిణ భారతదేశానికి 1% కూడా మన అవసరం లేకుండానే వాళ్ళకి కావాల్సిన బిల్లులని ఆమోదించుకునేటువంటి తంత్రం ఈరోజు ఉంది. ఈరోజు నిజంగా చెప్తే నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టిన ఒక ఆలోచన మంచిదే. జీడిపి కానీ జిఎస్టీ కానీ దాని మీద ఒక 50%, జనాభా మీద ఒక 50% తీసుకొని చెయ్యండి. అది కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర నుంచి పోతున్నప్పుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఆదాయం లోపల మనకివ్వకుండా మిగతా రాష్ట్రాలన్నిటికీ పంచుతున్నప్పుడు, మరి నా ఆర్థిక వ్యవస్థను నువ్వు యూజ్ చేసుకుంటున్నప్పుడు, నా ఫైనాన్షియల్ స్టేటస్ని, నా ప్రజల రక్తాన్ని, నా ప్రజలకు పంచుతున్నటువంటి పన్నుల నుంచి మేము కేంద్రానికి కడుతున్నప్పుడు, మరి మా వాళ్లకు మా వాటా ఉండాలని రేవంత్ రెడ్డి గారు అడగడంలో తప్పు లేదు. ఒకవేళ మీరు కానీ చేయకపోతే ఫ్రీజ్ చేసేయండి, ఇంతకుముందు లాగానే, అవసరం లేదు. కరుణాకర్ అన్న ఇందాక అన్నట్టుగా అసలు ఎంపీలు చేసేది ఏముంది? ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఎంపీల యొక్క వాయిస్ ఎవరికి కావాలి? ఈరోజు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురువు గారు కావచ్చు, అనుచరుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమిలో ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి నిజాయితీగా చాలా విషయాల మీద స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్టేటస్ లేకుండా మీరు ఒక ప్యాకేజీని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు ఆంధ్ర ప్రజలకు ఏ లాభం చేకూరినటువంటి ప్యాకేజీ తీసుకొని ఈరోజు మీరు కూటమిలో ఉండి ఆంధ్రప్రదేశ్ ఎంపీల విషయంలో కానీ ఈరోజు తగాదా వచ్చినప్పుడు, దక్షిణ భారతదేశాన్ని విస్మరిస్తున్నప్పుడు, మనం లోగోగా చూస్తున్నప్పుడు మీరు మాట్లాడకుండా ఆ కూటమిలో ఉండడం ఎంతవరకు సబబు? మీరు కూటమి నుంచి వైదొలగండి. దక్షిణ భారతదేశంకు జరుగుతున్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడు గారు మీరు గలమెత్తండి, మాట్లాడండి. దక్షిణ భారతదేశానికి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి 20% మన దక్షిణ భారతదేశానికి మినిస్టర్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి వాటన్నిటిని విస్మరించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడతలేరు? దేనికోసం మాట్లాడతలేరు? మీ కంఠాలు ఎందుకు మూగబోయినాయి? దక్షిణ భారతదేశం మాట్లాడొద్దు, ఫెడరల్ స్ఫూర్తి మాట్లాడొద్దు, మహిళా బిల్లు, ఓబీసీ కోటా మాట్లాడొద్దు, దీని గురించి దాని గురించి మాట్లాడాలంటే అర్బన్ నక్సలైట్లు అంటారు. జనంలో లేకుండా జనం కోసం వాయిస్ ఇచ్చే అరణ్యాల్లో ఉండేటువంటి అక్కర నన్నలను తుదముట్టిచ్చేసి జనారణ్యంలో ఉండి మేధావులంతా మాట్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు అంటారు. మరి మీరు ఎవరి గురించి మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? ప్రజల కోసం మాట్లాడేటువంటి నాయకులు ఎవరున్నారు? ఈరోజు ఏ మేధావులు ఉన్నారు? మేధావులంతా నోర్లు మూసుకొని, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని ఈరోజు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాలకు గంటలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి ఈ ప్రజలకు న్యాయం చేసే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టి, మంచి శుభ సూచకం. కానీ మీకు అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు 100 సీట్లు ఉన్నాయి లోక్సభలో, రాజ్యసభలో, అక్కడ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి మొత్తం అఖండ భారత్ అన్నప్పుడు సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, సరి సమానమైనటువంటి ఉద్దేశం కానీ అమలు కానీ జరగనప్పుడు మీరు మాట్లాడేది ఎంతవరకు న్యాయం? మరి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము చేసేదంతా కరెక్ట్, మేము మాట్లాడేది కరెక్ట్. ఈ కొన్ని డిబేట్లలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాడు భయంగా మాట్లాడుతున్నారు. అమిత్ షా, మోడీ గారు ఏం చేస్తారు అనేది పక్కనున్న మరో బీజేపీ నాయకుడికి, ఎంపీకి తెలియదు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళిద్దరికే తెలుస్తారు, ఇంకెవరికి తెలియదు అక్కడ. కానీ వీళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేరు. 8 మంది బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. మీరందరూ రాజీనామా చేయండి, తెలంగాణ కోసం నిలబడాలి. ఈరోజు తెలంగాణను చిన్న చూపు చూస్తుంది మోడీ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ కోసం మాట్లాడే గలాలు లేవు, నోర్లు పోయినాయి. 8 మంది ఎంపీలు ఎక్కడ దాక్కున్నారు తెలంగాణ లోపల? ఎందుకు మాట్లాడతలేరు? మనుషుల కోసం మనుషులు రాసుకున్న రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు సవరణలు చేసేటప్పుడు, తెలంగాణకు ఇంత వివక్ష జరుగుతున్నప్పుడు మీరు దక్షిణ భారతదేశం ఆ దేశం అని ఎట్లా మాట్లాడతారు అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా కూడా, నేను 5 సార్లు ప్రధానమంత్రి గారిని వివిధ ఇష్యూస్ మీద కలిసినప్పుడు నివేదికలు కానీ మాకు కావాల్సినటువంటి కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు అక్కడ చూసాం. అక్కడ జరిచేదంతా ఆయన చుట్టూ ఉండే బెల్ట్ అంతా కూడా గుజరాతీ బెల్ట్. అక్కడ చూడగానే చెప్తారు, మీరు తెలంగాణనా సౌత్ ఇండియానా అంటే మన కలర్ వాళ్ళకి తెలిసిపోతారు. కలర్ వివక్ష ఉంది. మన ఎంపీలను వాళ్ళు అసలు ఏమాత్రం టచ్ చేయరు. అంత
అదిగా మనం చులకన చూస్తున్నటువంటి వాళ్లకు రేపటి రోజున పార్లమెంటు లోపల మీకున్న ఎంపీలతోటి మాత్రమే మీరు పాస్ చేసుకోగలిగినప్పుడు మిగతా ఏ పార్టీలు కూడా మీకు అవసరం లేనప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ వర్ధిల్లింది? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఎవరి కోసం ఉంది? ఈ అటెన్షన్ షీకింగ్ అనేది, ఈ అటెన్షన్ డైవర్షన్ అనేది బీజేపీ ఎంపీలు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు మాట్లాడాల్సినటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు జేడీయూ కావచ్చు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ ఉన్న 8 ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూటమి నుంచి బయటికి రావాలి, మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ప్రతిదీ కూడా పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం ఏమీ చెయ్యదు. మరి మన కోసం ఈ రాజ్యాంగ సవరణను చేస్తున్నామని మాట్లాడుతున్నప్పుడు మనకు లాభం లేనప్పుడు అవసరం లేదు ఎంపీ సీట్లు, అవసరం లేదు మాకు ఎంపీ సీట్లు, యథాస్థానం యథాతథంగా ఎట్లుండాలని అట్లా ఉండనేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటే ఇప్పుడు కొంపలేం మునిగిపోయేది ఏం లేదు, ఎవరు ఏం చేసేది లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిలు డబ్బులతోటి కొలుబానం జరుగుతున్న ఈ సందర్భం లోపల ఏ బిల్లు ఎట్లా ఆమోదించుకోవాలో ఎట్లా పోవాలో తెలిసినటువంటి ఎన్నికల సమరంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా విచక్షణతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా జాగృతతో ఉండకపోతే రేపటి రోజు జరిగేటువంటి ఈ వ్యవస్థ లోపల మహిళలందరికీ కూడా చెవులలో పువ్వు పెడుతున్నారు. పువ్వు పెట్టేసి మీకు మహిళా బిల్లు ఇస్తున్నామంటున్నారు. సాధికారత లేనటువంటి మహిళా బిల్లు మా కోసం ఎందుకు? మా యొక్క ప్రాతినిధ్యం లేని ఓబీసీ కోటా ఇవ్వకుండా మాకు ఆ బిల్లును ఆమోదిస్తే ఎందుకు? ఇవ్వకపోతే మాకెందుకు? డీలిమిటేషన్ లోపల మా సౌత్ ఇండియాకు వివక్ష జరుగుతున్నప్పుడు, మా గురించి ఆలోచించినప్పుడు, నెంబర్ గేమ్లో మేము లేనప్పుడు ఒక్క ఓటుతోటి ఆ మధ్యలో ఇక్కడ మన రాజస్థాన్లో ఒక సీఎం అయ్యే వ్యక్తి, సీఎం అభ్యర్థి అని ప్రచారం చేస్తే ఆయన ఒక్క ఓటుతో ఓడిపోయిండు. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలిపోయింది. అంటే ఈరోజు సౌత్ ఇండియాకి సంబంధించి మనం ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ గేమ్లో మన నెంబరింగ్ కానీ ఎక్కువ లేకపోతే, మనవి తగ్గిపోతే రేపటి రోజు మనకి ఏమీ ఉండదు. ఖాళీ హాత్, ఇంట్లో కూర్చోవాలి. అలెగ్జాండర్ చెప్పినట్టు వచ్చేటప్పుడు ఏం రాలే, పోయేటప్పుడు ఏం తీసుకుపోలే నేను అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఒక్కటే తాటి మీద ఉంటే తప్ప వీళ్ళ యొక్క కొమ్ములను విరచలేము. అదర్వైజ్ మనకు చాలా ఇబ్బందులు ఏర్పడిపోతాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతుంటే నిన్న ఒక ఆయన అంటుండే, మీరు ఫెడరల్ స్ఫూర్తి అని ఎందుకు మాట్లాడతారు అంటున్నాడు ఆయన. అంటే ఫెడరల్ సమాఖ్య, ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల యూనియను. మనం రాష్ట్రాలు లేకుండా కేంద్రం ఉంటుందా? ప్రతి రాష్ట్రం నుంచి మీరు జిఎస్టీ రూపంలో ప్రతి రాష్ట్రం నుంచి మీరు తీసుకొని పోతున్నప్పుడు రాష్ట్రాలు ఎందుకు మాట్లాడవు? దేనికోసం మాట్లాడవు? కాబట్టి దీన్ని మనం చాలా అదిగా తీసుకుపోవాలి. ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరి వాటా ఉంది. గ్రామాలకు కూడా సంబంధించిన ఎంపీలు పెరగకపోతే ఈ అర్బన్లో మాత్రమే పెరిగితే, ఎందుకంటే గ్రామాల నుంచి అర్బన్లకు మొత్తం వలస వచ్చేస్తున్నారు. దాంతో కూడా జనాభా ప్రకారం చూసుకుంటే మీకు గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఎంపీలు తగ్గిపోతారు. ఇంతకుముందు మనకు ఒక చిన్న చూపు జరిగింది, మనకు ఒక చులకన అయ్యాము, మనకు ఆ రోజు వివక్ష జరిగింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వేషన్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వేషన్, తర్వాత వరంగల్, అది చాలా మంది కూడా ఈ రోజుకు డిబేట్లు చేస్తున్నారు. వివక్ష జరిగింది అక్కడ. ఓసీలకు రావాల్సినటువంటి పెద్దపల్లిది ఎస్సీకి రిజర్వేషన్ చేస్తుంది. ఎందుకోసం చేస్తున్నారు? మనవాడు ఉంటే లడ్డూలు ఎవరైనా వేసుకోవచ్చు అనే విధంగా మహబూబాబాద్లో ఎస్టీకి వెళ్ళిపోయింది. ఈరోజు ఓసీలకు లేదు, అక్కడ బీసీలకు లేదు. అంటే జనరల్లో కొనే వస్తారు, ఓబీసీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అందరు దానిలోనే వస్తారు. అది అన్యాయం అయిపోయింది. వరంగల్ కూడా ఎస్సీ రిజర్వేషన్, కానీ అక్కడ ఓసీకి రావాలి, అది కూడా రాలే. అంటే ఈ విధంగా జనాభాకు సంబంధించినటువంటి కరెక్ట్ డాటా తీయనప్పుడు, అర్బన్ రూరల్ పాపులేషన్ ఎక్కువ తక్కువలు అయినప్పుడు మనకు చాలా రకాలైన వివక్షలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల కోసమే చట్టాలు చేయాలి. ఆ ప్రజల కోసం 4 అడుగులు దిగాలి, 4 అడుగులు పెరగాలి. కాబట్టి ఇక్కడి నుంచే నేను చెప్పేది ఒకటి, మోడీజీ మీరు కానీ, అమిత్ షా గారు కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీల యొక్క తీర్మానంగా అందరికీ అవకాశం ఇస్తేనే ఈ 3 రోజులు జరగాలి. లేకపోతే ఈ వాకౌట్లు, బైకాట్లు చేసి కాంగ్రెస్ కూడా బయటికి రాకూడదు. రాకుండా అక్కడే మీరు మాట్లాడి ఈ బిల్లుని ఏ విధంగా మీరు అడ్జస్తారు అనేది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శారద గారు. అందరికీ నమస్కారం. టైం ముందే చెప్పారు.
3-4 విషయాలే, నేను ఎక్కువ చెప్పను. మొట్టమొదట, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రతినిధులు ప్రాతినిధ్యం చాలా ముఖ్యమైన భూమిక అది. ప్రజాస్వామ్యం బాగుంది అనడానికి ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఎట్లాంటి ప్రాతినిధ్యం ఉంటుంది. మనం రాజ్యాంగంలో ఒక దొంతర వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా 3 ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, దాంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే గత 30 ఏళ్ళుగా క్రమంగా ఈ స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రీకృత పాలన చేస్తున్నారు. అందులో భాగంగా మనకు తెలిసిందే, ఈరోజు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆ క్యాబినెట్ కూడా కేవలం ఉత్సవ విగ్రహమే. ఏ క్యాబినెట్ అయినా ఆ క్యాబినెట్ మంత్రులు కూడా పనిచేయరు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయము, ప్రధానమంత్రి కార్యాలయం, ఈ రెండే పనిచేస్తున్నాయి. దాంట్లో అధికారులు. అంటే ఇది ప్రజా ప్రాతినిధ్యాన్ని ఎలా నీరుగారుస్తున్నారు అనడానికి మనకి ఒక ఉదాహరణ. ఇప్పుడు కొత్తగా 545 మందిని ఏకంగా 815 చేస్తున్నారు. ఇది కూడా నీరుగార్చే ప్రయత్నమే. సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు పెరుగుతున్నారని సంఖ్యలు గుద్దుకునే ప్రజలు లేరు. ఎందుకంటే చూస్తున్నాం వీళ్ళు పనిచేస్తున్న తీరు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు సరే ఆ తీరు దాని మీద వివిధ అభ్యంతరాలు ఉన్నా సంఖ్య మీద మాత్రం ఎవరు ఏం చెప్పట్లేదు. ఎందుకు ఈ సంఖ్య? 850 మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తారు? మనకి 545 మంది ఏం చేయలేదు. పార్లమెంటు మీకు తెలుసో లేదో అసలు ఏ సమస్య కూడా, ప్రజల సమస్య అసలు చర్చకు కూడా రావట్లేదు. తర్వాత అనేక నిర్ణయాలు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తాడు, అంతర్జాతీయంగా ఇంకెవరో ప్రకటిస్తున్నారు, కానీ మన భారత ప్రభుత్వం మాత్రం ప్రకటిస్తలేదు. అనేక విషయాలు లేవు, ఒక్కటి కాదు. మనం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నామో అంతర్జాతీయంగా, యునైటెడ్ నేషన్స్లో 58,000 మల్టీలాటరల్ ట్రీటీస్ ఉన్నాయి, బహుళ దేశాల ఒప్పందాలు ఉన్నాయి. 58,000 ఒప్పందాలు, 58,000 ఒప్పందాలు మన భారత ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి. ఏ పార్లమెంట్ సభ్యుడి కన్నా ఐడియా ఉందా కొంతమంది? మరి ఇట్లాంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్య 850 పెరిగితే మనకు ఖర్చు తప్పితే పని లేనే లేదు. సో సంఖ్యను మనం ప్రశ్నించాల్సిందే. ఎందుకు ఈ సంఖ్య? కావాలంటే మీరు పంచాయతీ ప్రతినిధులను పెంచండి, పంచాయతీ అధికారులను పెంచండి, పంచాయతీలో ఇంకా చేయాల్సిన అనేక రిఫార్మ్స్ ఉన్నాయి, సవరణలు ఉన్నాయి, అవి తీసుకురండి. అంతేగాని పార్లమెంటు పెంచుతామంటే మాత్రం అది ప్రజలకు భారం, ఆర్థిక భారం తప్పితే ఉపయోగం ఏం లేదు. రెండోది, పార్లమెంటు మీరు గత 10 ఏళ్ళు చూస్తే, అంతకుముందు కూడా పార్లమెంటు సమావేశాల రోజులు తగ్గుతున్నాయి, సమావేశాల్లో పనికొచ్చేది చర్చ ఏమీ లేదు. పార్లమెంట్నే నిర్వీర్యం చేస్తున్న దశలో ఈ 850 పెంచడము ఒక రాజకీయ కుట్రనే వీరన్నట్టు. ఇక రెండోది చాలా కీలకమైనది ఏంటంటే ప్రాతినిధ్యం ఎట్లా మారుతుంది అని. ఇప్పటికే ఇప్పుడు హైదరాబాద్లో 25 మంది శాసనసభ్యులు, ఒక 7-8 ఒక 3-4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. నేను 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నా, వీళ్ళు హైదరాబాద్ అభివృద్ధిలో వీళ్ళ పాత్ర ఏంది? ఒక్క ప్రాజెక్టు కూడా, ఇప్పుడు మూసీ నది కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు,
వరదలు వచ్చినా కూడా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమీ చేయరు. అసలు జిహెచ్ఎంసీనే చేయదు. కూకట్పల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన జయప్రకాష్ నారాయణ గారు నేనేం చేయలేను అని ఆయన స్పష్టంగా చెప్పింది. అంతటి మేధావి అధికారిగా పనిచేసిన ఆయననే నగరంలో నగర ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఏమీ చేయలేరు. కార్పొరేటర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. రేపు పొద్దున 815లో ఇంకా వీళ్ళ సంఖ్య పెరుగుతుంది. అర్బన్ ఏరియాస్, మెగా సిటీస్, వీళ్ళకి ఈ సిటీస్కి ప్రాతినిధులు పెరుగుతారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన గ్రామాల నుంచి వలస వచ్చి చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాల నుంచి సిటీస్కి వస్తున్నారు. భారీగా పెరుగుతుంది. పెరగాలి అని మన ప్రభుత్వాలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అప్రైజింగ్లో కోర్ రీజన్ పెరగాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పరిస్థితిలో రేపు పొద్దున మొత్తం బస్తర్కి ఒక ఎంపీ ఉండొచ్చు. బస్తర్ చాలా పెద్ద జిల్లా. బహుశా ఛత్తీస్గఢ్ లేదా జార్ఖండ్లో ఈవెన్ మన ఆదిలాబాద్ కానీ ఇంకేదన్నా తీసుకున్న ఆదివాసీ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో 4-5 ఉంటారు ఎంపీలు అంతే. ఎంపీలంతా కూడా హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లేదా ఢిల్లీలో ఉంటారు. వీళ్ళు మొదటి నుంచి ఈడ ఉండి మేము చాలా పర్యావరణ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏ ఒక్క అంశం కూడా మైనింగ్ ఇష్యూ కావచ్చు, డిఫారెస్టేషన్ కావచ్చు, ఫారెస్ట్ కన్జర్వేషన్ కావచ్చు, ఏ ఇష్యూలో కూడా ఏ ఒక్క ఎంపీ కూడా తన వాణి వినిపించే పరిస్థితిలో లేదు. ఆదిలాబాద్లో ఇష్యూస్ వస్తే అక్కడ మనం పేరుకైతే రిజర్వేషన్ చేసిన ఎస్టీ అని, కానీ ఆయన వాయిస్ పార్లమెంట్లో వినిపించే పరిస్థితిలో లేదు. మీరు లెక్కలు తీయండి. ఆదిలాబాద్ ఎంపీ, మంచిర్యాల ఎంపీ కానీ ఇంకెవరన్నా వాళ్ళకు 1 నిమిషమన్నా టైం వచ్చిందా? వాళ్ళ అక్కడ ప్రతినిధుల సమస్య ఒక్కటన్నా ప్రస్తావించే అవకాశం వచ్చిందా? ఇప్పటికే చెప్తారు. మొన్న రాఘవ్ చెడ్డా ఇష్యూ మీకు తెలుసు. లీడరు, డిప్యూటీ లీడర్కే టైం ఎక్కువ ఇస్తారు. అందులో మళ్ళీ పెద్ద పార్టీ, చిన్న పార్టీ వాళ్ళకి ఆ దామాషా పద్ధతిన టైం ఇస్తారు. సాధారణ పార్లమెంట్ సభ్యుడికి 30 సెకండ్లు, 1 నిమిషం. వాళ్ళు ఏ సమస్య మాట్లాడతారు? ప్రశ్న ఇచ్చి జవాబు తీసుకోవడం. మనం ఆర్టీఐ ఉద్యమకారులు అంతకంటే మంచి పని చేస్తారు. ప్రశ్నిస్తే ఒక నోటీస్, రిటర్న్ రిప్లై ఇస్తారు. అడికంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేసేది లేదు. మరి రేపు పొద్దున 850 అయితే ఇది 545కే పరిస్థితి. ఇది 815లో ఈ కొత్తగా వచ్చే 300 మందికి అయితే 30 సెకండ్లు కూడా టైం దొరకదు, సమయం దొరకదు, మాట్లాడే అంశము తీసుకునే అవకాశం లేదు, మన 0 అవర్ డిస్కషన్ లేదు. ఇవేమీ లేనప్పుడు 815 మంది ఇవి ఏం చేస్తారు ఆడ? ఇది ప్రజల తరఫున అడుగుతున్నాను. రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇంకా స్టాలిన్ ఏమన్నాడు, ఇష్యూ అది కాదు. మనం ప్రజల తరఫున ఆలోచన చేయాలి. మనం అడిగినామా ఇంతమందిని? ఉన్న ప్రజాప్రతినిధి ఏం పని చేస్తున్నాడు, ఎందుకు పని చేస్తున్నాడు? చేయలేని వ్యవస్థ ఎందుకున్నది, దాంట్లో సవరణలు ఏమని చేద్దాము. ఇది మనం ఆలోచన చేయాలి. 3వ విషయము, చాలామంది చూసినో లేదు, ఇంకా బిల్లు ఇవాళనే నాకు వచ్చింది. పార్లమెంట్ సభ్యులకు కూడా రాలేదు, వాళ్ళు అంత లోతులకు వెళ్ళి చూసే అవకాశం లేదు. అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సవరిస్తే ఇప్పుడు 2/3 మెజార్టీ కావాలి ఇవి సవరణకి, రాజ్యాంగ సవరణ. కానీ ఆ సవరణ పాస్ అయితే మళ్ళీ తర్వాత 2/3 మెజార్టీ అవసరం లేదు. ప్రతి సెన్సస్ తర్వాత మళ్ళీ సంఖ్య
మార్చుకునే అవకాశం ఇప్పుడు పెట్టుకున్నారు. అంటే రేపు పొద్దున్న 815 తగ్గించవచ్చు, ఇంకా 1000 చేయొచ్చు. ఇది ఇంకో ఇలా దుర్మార్గం. రాజ్యాంగం ఆర్టికల్ని ఒక సాధారణ చట్టం దశకు తీసుకొస్తున్నారు. రేపు పొద్దున సెన్సస్ ఎప్పుడు చేసినా ఇది నిత్యము పెంచవచ్చు, తగ్గించవచ్చు, అప్పటి ప్రభుత్వం యొక్క ఇష్టం. ఇది ఇంకా అలా చాలా ఉండొచ్చు, మనం ఇంకా విశ్లేషణ చేస్తే వస్తుంది. చివరిగా ఏంటంటే మనం అందులో 2-3 అంశాలు. ఒకటేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఫార్ములా చాలామంది బాగుంది అంటున్నారు. కానీ అందులో ఉన్న సమస్య ఏంటంటే జీడిపి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ఇమాన్సిపేషన్ ఆర్ ఎంపవర్మెంట్. మనము స్థూల అభివృద్ధి సూచిక తీసుకొని సగం మందిని ఆ విధంగా పంపాలంటే మరి ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. ఇప్పుడు పాపులేషన్ అంటున్నది రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో జీడిపి ఎక్కువ ఉంది, 8 లక్షల కోట్లు. మొత్తం 14 లక్షల కోట్ల తెలంగాణ జీడిపిలో ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 8 లక్షల కోట్లు రంగారెడ్డి, హైదరాబాద్లో ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రాతిపదిక తీసుకున్న ఇక్కడే సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇది ప్రజాప్రాతినిధ్యము అందరికీ సమానంగా ఉండే అవకాశం లేదు అది. కాబట్టి ఈ ఫార్ములా మీరు జీడిపి బేస్ మీద ఫార్ములా బాగుంది అని అనుకునే వాళ్ళు కొద్దిగా లోతుగా ఆలోచించండి. ఇంకా నేను కావాలంటే తర్వాత మనం ఇంకా చర్చించవచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.